ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఎస్ఆర్హెచ్పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ ప్లేయర్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడున్న ఫామ్‌లో ఎస్ఆర్హెచ్ను ఓడించడం చాలా కష్టమే అని సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే వాళ్ళు నీళ్లు తాగినంత ఈజీగా 200 పరుగులు కొడుతున్నారు, చేజింగ్ చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ అన్నాడు. వాళ్ళ యొక్క ఫామ్‌ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ను ఓడించడం చాలా కష్టమే అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని యొక్క ఫామ్ ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో అందరినీ ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇప్పటివరకైతే అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని యొక్క ఫామ్ ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్‌కు తిరుగుండదని చెప్పుకొస్తున్నారు మరికొందరు మాజీ క్రికెటర్లు. అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమిండియా మాజీ లెజెండ్, స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్.